జగిత్యాల జిల్లా కేంద్రంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. యవార్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ అద్దె బస్సు. ప్రమాదంలో స్కూల్ బస్సు, స్వల్పంగా ఆర్టీసీ అద్దె బస్సు ముందు భాగం ధ్వంసం. స్కూల్ బస్సులో 26 మంది విద్యార్థులు, 2 విద్యార్థులకు స్వల్ప గాయాలు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడటం. ఊపిరి పీల్చుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు. స్థానిక కృష్ణనగర్ నుండి తక్షిల హై స్కూల్ బస్ పిల్లలు మా అంతర్గాం నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎదురుగా ఆర్టీసీ బస్సు వచ్చి తాకిచ్చింది. స్వల్పంగా తగిలినందుకు మా పిల్లలకు ఏం జరగనందుకు సంతోషిస్తున్నాం. బస్ తాకిచ్చినందుకు మాకు ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఏమైనా చేయగలిగితే బాగుంటుందని ప్రభుత్వానికి మా మనవి. ఎంతమంది ఉన్నారు వ్యాన్లో వచ్చినప్పుడు 26 మంది ఉంటారు. 26 మంది పిల్లలు వ్యాన్లో ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? అంతర్గాము లింగంపేట నుంచి పిల్లల్ని తీసుకొని వస్తారు. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ వచ్చి కొంతమంది తీసుకెళ్ళినట్టు, అంటే ఏమైంది అని చెప్పి ఏం కాలేదు, పిల్లలకి ఎటువంటి హాని జరగలేదు. అది కూడా ఆ అబ్బాయి కూడా ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా బ్రేక్ సరిగా పడలేదు అనుకుంటూ చెప్పేసరికి అది వచ్చి ఇక్కడ మన స్కూల్ బస్కి వచ్చి తాకింది. అది మన పికప్ పాయింట్ మూల మీద జరిగేసరికి ఎట్లయితే పిల్లలకి దెబ్బ తాకేసరికి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు కొంచెం భయపడినట్టున్నారు. మాకు కూడా కొంచెం ఆవేదన ఉంది. ఎందుకంటే రోడ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది జగిత్యాల్లో అని మా ఎక్స్పెక్టేషన్స్ కూడా. బండికి డ్యామేజ్ జరిగింది. బండికి డ్యామేజ్, సైడ్ ఎంట్రన్స్ దగ్గర డ్యామేజ్ జరిగింది. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి.